మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావంటూ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో మోసం చేశారంటూ బీఆర్ఎస్ పై నిందలు మోపే యత్నం చేస్తున్నారన్నారు. కేఆర్ఎంబీతో సేతిగతంగా ఒప్పందం చేసుకుని ఈ అవగాహన రహిత్యాన్ని బీఆర్ఎస్ పై రద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం చూస్తే మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేనటువంటి భాష, వికారమైనటువంటి ధోరణి, వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని, విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని, ఆ సభలో ప్రజలకిచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది. నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూశాం. అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది, మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిది అనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి. ఉదయం మాట ఇచ్చిండు, సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్రాధికార చిహ్నంలో మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణలో మంత్రి మండలి ఖరారు చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లో TS2 TGగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ప్రకటించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఎక్స్లో ట్వీట్ చేస్తూ ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సంస్కృతిలే వారసత్వంగా ఉంటాయని వివరించారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉంటుందని వెల్లడించారు. వాహన రిజిస్ట్రేషన్లో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినాదించిన TGని తీసుకురావాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు. వాటిని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. అధునాతన వైద్య సదుపాయాలకు మరొక అద్భుతమైన కొనసాగింపు అని మల్లారెడ్డి అన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో మల్లారెడ్డితో పాటు చైర్మన్ డాక్టర్ బద్దారెడ్డి, MD డాక్టర్ ప్రీతిరెడ్డి, జాతీయ ఒలింపిక్ గాటర్ అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికతను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ రోగులకు 3D రోటేషనల్ యాంజియోగ్రఫీ ఫర్ పెర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్, ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ, డైనమిక్ కరోనరీ రోడ్ మ్యాప్, 3D పేసెల్ పునర్నిర్మాణం, స్మార్ట్ వంటి సమగ్ర సేవలకు యాక్సెస్ ను అందిస్తుందన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. సిటీ, యాంజియో మరియు మరెన్నో ఇతర పరీక్షలకు వినియోగపడుతుందన్నారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నాణ్యమైన పేషెంట్ కేర్ డెలివరీలో ఎలాంటి తిరుగులేదన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో పాటు రోగులు దాని అన్ని సదుపాయాలు కలిగిన వార్డులు, విభిన్న బడ్జెట్లను అందించే సౌకర్యవంతమైన గదులు మరియు నిపుణులైన వైద్యులు పనిచేసే ప్రత్యేక ICUల నుంచి ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 2 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్ నారాయణ మల్లారెడ్డి బ్రహ్మాండంగా నడుస్తుంది. పేద ప్రజలకు మంచిగా సేవలు అందిస్తూ అన్ని రకాలు కూడా మా డాక్టర్స్ టీం గత 12 ఏళ్ళు 13 ఏళ్ల సంది కూడా సేమ్ డాక్టర్స్ ప్రకాష్ కానీ, సుధాకర్ కానీ,
వీళ్ళందరూ కూడా కంటిన్యూగా పనిచేస్తున్నారు, ఒక టీం వర్క్ చేస్తున్నారు. అందుకే ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్లో కూడా మోనార్క్, ఎందుకంటే రీచ్ అయినాం. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం. నా జీవితం ధన్యమైపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేసినందుకు ఇక్కడ పేషెంట్స్కి కానీ నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో చాలా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. 1,00,000 ప్రొసీజర్స్ ఇప్పటిదాకా జరిగినాయి ఈ క్యాత్ ల్యాబ్. దానికి తోడు నెలకు 100 కార్డియా ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి, బైపాస్ సర్జరీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. పేదలకు తక్కువ రేటుకు ఆరోగ్యశ్రీలు కానీ అందుబాటు ధరలో మినిమం ఛార్జెస్ చేసి, పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలు కానీ ఎవరికి ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లో వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంతమందికి సేవ, మానవ సేవయే మాధవ సేవ. ఆ భగవంతుడు నాకు ఈ సేవ కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లో కానీ, ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో కానీ, ఇంకోసారి ప్రజల సేవలు కానీ, రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండంటే అది నిజంగా నేను అదృష్టవంతుండే. ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండే. మా పిల్లలు కానీ, మా కొడుకు కానీ, కోడలు కానీ, మా డాక్టర్స్ కానీ, మా ఇషా సింగ్ మా స్టూడెంట్ కానీ, ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి, మంచి డాక్టర్లను తయారు చేయాలి, మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపనతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆస్తులను కొల్లగొట్టేందుకు రాష్ట్రంలో నకిలీ హిందీ ప్రచార సభ నూతన కార్యవర్గం ఏర్పాటైందని తెలంగాణ అధికారిక హిందీ ప్రచార సభ అధ్యక్షుడు గాంధీ ఆరోపించారు. కేవలం 2 వ్యక్తులతో ఏర్పాటైన హిందీ ప్రచార సభ నూతన కార్యవర్గం చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర హిందీ ప్రచార సభ కార్యవర్గం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి నకిలీ హిందీ ప్రచార సభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆస్తులను కొల్లగొట్టేందుకు రాష్ట్రంలో నకిలీ హిందీ ప్రచార సభ నూతన కార్యవర్గం ఏర్పాటైందని తెలంగాణ అధికారిక హిందీ ప్రచార సభ అధ్యక్షుడు గాంధీ ఆరోపించారు. కేవలం 2 వ్యక్తులతో ఏర్పాటైన హిందీ ప్రచార సభ నూతన కార్యవర్గం చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని గాంధీ అన్నారు. ఆస్తులను కాజేయడానికి అసలు హిందీ ప్రచార సభ ఉద్దేశం ఏంది? హిందీ ప్రచారం చేయాలి, హిందీ భాష అభివృద్ధి చేయాలి. హిందీ పరీక్షలు చేయకుండా, హిందీ భాష ప్రచారం చేయకుండా, ఈ హిందీ భాష విద్వాన్ యొక్క మాన్యత తీసుకురాకుండా దాన్ని భ్రష్టు పట్టించి ఎంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి, మరి ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే అది దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ హిందీ ప్రచార సభ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పెట్టకుండా వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏమాత్రం కూడా ప్రచార సభ హిందీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం లేదు. ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాదిగా ఉన్న అలియన్స్ లో సిపిఐ పార్టీకి సహకారం చేసి గెలిపించినట్లు తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. నాగా సీతారామరావు యాదవ్ ఖమ్మం పార్లమెంటు నుంచి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వివిధ దశల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తూ గత 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఆ నియోజకవర్గం, కొత్తగూడెం నియోజకవర్గం మరియు ఖమ్మం పార్లమెంటరీ ఉన్న అన్ని స్థానాలతో నాకు అనుబంధం ఉన్నది. ప్రధానంగా మా యాదవ్ కులం కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉంది. కాబట్టి 2018, 2023లో కూడా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి నేను ఆశించి ప్రధాన యాస్పిరెంట్గా ఉండటం జరిగింది. 2018లో 2023లో కూడా రాకపోయినా మా అధిష్టానం మేరకు 2018లో వనమా వెంకటేశ్వరరావుని, 2023లో అలయన్స్లో సిపిఐ అభ్యర్థిని గెలిపించడంలో కూడా నేను ప్రథమ పాత్ర పోషించాను. బీసీలు మహబూబాద్ ఖమ్మం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఒక అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. కావున మా అధిష్టానాన్ని మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా ఖమ్మం పార్లమెంటు బీసీ అభ్యర్థికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు 3 మంత్రులు ప్రధానంగా ఉన్నారు. కాబట్టి వారు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్నామనే ఒక వాదాన్ని తీసుకుపోవాలని
మా అధిష్టానాన్ని కోరుచున్నాను. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో జోనల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు గడ్డి అన్నారం, కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి. గడ్డి అన్నారం డివిజన్ కు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ పంకజ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ప్రేమ్ మహేశ్వరరెడ్డి వినవించారు. గడ్డి అన్నారం డివిజన్లోని కాలనీల్లో నూతన సీసీ రోడ్లకు మరమ్మతులు చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి తెలిపారు. కోదండరాం నగర్, గౌతమ్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ఆగడంతో కాలనీ వాసులకు వాహన ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, త్వరగా పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధురపురి కాలనీలో వ్యాపార వ్యక్తులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రహదారులను పూర్తిగా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని వివరించారు. గడ్డి అన్నారం డివిజన్ నలుమూలల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్రమ నిర్మాణాలు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతి దేవాలయాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్గల్ శ్రీ సరస్వతి అమ్మవారిని గ్రేటర్ హైదరాబాద్ దగ్గర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ బాగుండాలని, ఆ సరస్వతి దేవి అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. సీతాఫల్ మండి డివిజన్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సీతాఫల్ మండి డివిజన్లో బూత్ బంగ్లా గాలిలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. పనుల త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని సూచించారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. వైఎస్ షర్మిలపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ నేత పిట్ట రామరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ బిడ్డ షర్మిలపై వస్తున్న అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు సమాజానికి మంచివి కావన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పోటీ నుంచి తొలగి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారన్నారు కాంగ్రెస్ నేత పిట్ట రామరెడ్డి. కేసీఆర్ ను గద్దె దింపడానికి కృషి చేసిన షర్మిలను గుర్తించి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అధిష్టానం అప్పగించిందన్నారు. షర్మిల రాకతో ఏపీ ప్రభుత్వంలో అలజడి మొదలైందన్నారు. సోషల్ మీడియా ద్వారా షర్మిలమ్మని విమర్శించడం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సమాజానికే సిగ్గుచేటుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, షర్మిలమ్మ గారు చాలా ముక్కుసూటి మనిషి, డేర్ అండ్ డైనమిక్ లీడర్. గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ గారు. అక్కడ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో 19 సంవత్సరంలో తెలంగాణలో ఒక నియంత పరిపాలనతోటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతోటి ప్రజల్లో మన్ననలు చొరగొని ఎంతో ఆదరణతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు, వారి కోరిక మేరకు ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి కేసీఆర్ అనేటువంటి ఒక నియంతను గద్దెనించడమే మన లక్ష్యం అని చెప్పి వారు కోరడంతో మొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం మనం చూసాం. భువనగిరి ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న 2 బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్యపై అనుమానాలకు దారితీస్తున్న తీరుపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి స్పందించారు. హాస్టల్ వార్డెన్ చెబుతున్న కారణాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఎక్కడా నమ్మశక్యంగా లేవు. విద్యార్థుల వంటిపై ఉన్న గాయాలను చూస్తే అనుమానం కలగడం ఆ విద్యార్థులది హత్యన, ఆత్మహత్యనే అనే అనుమానం కలుగుతుందన్నారు. మొన్న యాదాద్రి భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఎవరైతే అమ్మాయిలు భవ్య, వైష్ణవి ఆత్మహత్య చాలా బాధాకరం. దీనిపైన మన ప్రభుత్వం ఇంతవరకు మహిళా మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా 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 బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా ఇది హత్యగా మాకు అనిపిస్తుంది అని ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇంకా దానిపైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పైన విచారణ తీసుకోకపోవడం ఇంతవరకు చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఏదైతే హాస్టల్ వార్డెన్ చెప్తుందో
లేదు అది చిన్న ఇష్యూ 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలు ఏదో మందలించారని ఆ పీటీ టీచర్కి కంప్లైంట్ చేశానని ఏదైతే ఆవిడ చెప్తుందో అది చాలా రూపకల్పనగా అనిపిస్తుంది. దీంట్లో వాస్తవాలు ఎక్కడ మాకు కనిపించడం లేదు. సో వెంటనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే వాళ్ళని ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని, వారికి తగనే న్యాయం జరగాలని, లేని ఎడల రాష్ట్ర మహిళా మోర్చా మొత్తం ఏకమై జిల్లాల వారీగా వారి ధర్నాలు ఇవన్నీ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఇంతవరకు మహిళా మంత్రులు స్పందించలేదు. గత ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పిన మీరే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతవరకు స్పందించకపోవడం ఎంతవరకు మీరు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ భద్రత కోల్పోయింది? హాస్టల్స్లో అమ్మాయిలు ఉన్న హాస్టల్స్లో బయట నుంచి వ్యక్తులు వస్తుంటే వార్డెన్స్ ఏం చేస్తున్నారు? అంటే అంత సెక్యూరిటీ లేకుండా హాస్టల్స్ ఎట్లా నడుపుతున్నారు? అంటే మీ పర్యవేక్షణలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ సెక్టర్స్ ఎట్లా నడుస్తున్నాయని మీకు ఇంత కూడా దాని గురించి తెలియకపోతే మీరు అసలు ప్రభుత్వం ఎలా నడుపుతారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సో వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను, వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, జిల్లా కలెక్టర్ సమక్షంలో జరపాలి, వెంటనే అందరికీ న్యాయం జరగాలి, ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏదైతే వాళ్ళ పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల ఆత్మఘోష ఉందో అది వెంటనే మీరు న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని నేను మీ ఈ తరఫు నుంచి కోరుకుంటున్నాను. నిధుల కేటాయింపుల్లో చైర్పర్సన్ కమిషనర్లు కుమ్మక్కై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆక్షేపిస్తూ సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. బొల్లారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డులలో నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం పట్ల కౌన్సిలర్ చంద్రారెడ్డి ఇతర కౌన్సిలర్లతో కలిసి సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వార్డులను సమానంగా కేటాయింపులు చేయకపోవడంపై చైర్పర్సన్ కమిషనర్లపై మండిపడ్డారు. సభ నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ముందు బైఠాయించి కౌన్సిలర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీలో తగిన గుర్తింపుతో పాటు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుండటంపై చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన చైర్పర్సన్ కమిషనర్ల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సిద్ధి వినాయక నగర్ లో ట్రంక్ లైన్ పనులు జరిగాయి. ఈ రోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రంక్ లైన్ ఈ కాలనీ గుండా మదర్ డైరీ నుంచి గుంటూరు వరకు కలపడం జరుగుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి తెలిపారు. అయితే మదర్ డైరీ యాజమాన్యం ట్రంక్ లైన్ లోపల నుండి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని, మరో దారి గుండా తీసుకెళ్లడానికి అవకాశం లేదని అన్నారు. లెవెల్స్ కూడా కలిసే అవకాశం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మదర్ డైరీలో నుంచి ట్రంక్ లైన్ తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రజా అవసరాల కోసం ట్రంక్ లైన్ నిర్మించడం జరుగుతుందని సుద్దిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠలరెడ్డి, డివిజన్ అధ్యక్షులు జకిడి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరూర్ నగర్ డివిజన్లోని పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపురి కాలనీ, లక్ష్మీనగర్, ఎస్బీఐ కాలనీ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. జేబీ కాలనీల నాలా పనులను సకాలంలో పూర్తి చేయాలని, అక్రమ పార్కింగ్ పై దృష్టి పెట్టాలని జోనల్ కమిషనర్ ను ఆమె కోరారు. ఈ రోజు పోచమ్మబాగ్ లో యూజీడీ రిస్టారేషన్ అని చెప్పి తొవ్వి వదిలేసిన రోడ్ల పనులని దాని ఫైల్ నంబర్ అన్ని శాంక్షన్స్ చేయమని చెప్పి, అలాగే శంకర్ నగర్ రోడ్, దానికి తోడు ఇనాగరేషన్స్ అయిన అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్ రోడ్లు, కమ్యూనిటీ హాల్ల గురించి ఆ వర్క్ వాటిని తొందరగా స్పీడప్ చేయమని చెప్పి ఈ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా డివిజన్ లో కొన్ని రోడ్లు తొవ్వి వదిలేసి కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. విజయపురి కాలనీ రోడ్ నంబర్ 1 దాన్ని కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరగా కాంట్రాక్టర్ వచ్చి ఆ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నిటికంటే ముఖ్యం మన నాలా పనులు, మన డివిజన్ లోని డీసిల్టింగ్ ప్రాపర్ గా జరగాలి, క్యాచ్ పిట్ కవర్ రిపేర్స్ జరగాలి. దానికి తోడుగా జేబీ కాలనీ హనుమాన్ టెంపుల్ పక్కన ఏదైతే ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల వాటర్ అన్ని ఓవర్ఫ్లో అవుతున్నాయో దాన్ని తొందరగా రెస్టారేషన్ చేయమని చెప్పాము. దానికి తను ఇవాళ ఆన్ స్పీకర్ ఇప్పుడు ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడి రేపు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేషన్ అయిపోయింది కాబట్టి దాన్ని శాంక్షన్ ఫర్దర్ గా చేస్తానని చెప్పి తను హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా శానిటైజేషన్, ఎంటమాలజీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను దాంతో మాట్లాడాను. తను ప్రాపర్ గా స్పందించారు. అలాగే ప్రజావాణిలో ఏవైనా కంప్లైంట్స్ ఉన్నా సరే ప్రతి సోమవారం కూడా దాన్ని ఎక్కడి వరకు అయ్యాయి అని చెప్పి కూడా తను నెక్స్ట్ వీక్ వరకు దానికి రిప్లై ఇస్తానని కూడా తను హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీకి సంబంధించి 20 మంది కౌన్సిలర్లలో 14 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు. ఈ 14 మంది కౌన్సిలర్లో 3 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 1 బీజేపీ పార్టీ కౌన్సిలర్, 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు.
గత 4 సంవత్సరాలుగా తమ వార్డులలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డికి అనుకూలంగా ఉన్న వారికి నిధులు విడుదల చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు. చైర్మన్ చంద్రారెడ్డి, వైఎస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ పదవులు అనుభవించడానికే ఉన్నారని, ప్రజలకు మాత్రం ఎటువంటి సేవలు అందించలేదని అన్నారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ వార్డులలో మాత్రం అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నారని, వారి ఒంటెద్దు పోకడకు అవిశ్వాసంతో ఆనకట్ట వేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చూస్తున్నాను 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు నా వార్డు నుంచి ఎగ్జాంపుల్ నా విషయం చెప్పుకుంటే నా వార్డు నుంచి పార్టీ తరపు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు. నేను వెళ్లి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఫండ్ ని మాత్రమే నేను అడుగుతున్నాను. ఆయన సొంత డబ్బుల్ని కూడా అడగడం లేదు. డెవలప్మెంట్ కి చాలా నోచుకోలేదు. కావాలంటే మీరు ఎవరైనా వచ్చి కూడా చూడొచ్చు నా వార్డులో ఏ విధంగా పరిస్థితి ఎలా ఉందని. అలా కొన్ని ఫస్ట్ వార్డు, 3rd వార్డు, 4th వార్డు, 14th అట్లా కొన్ని వార్డ్స్ కూడా ఉన్నాయి. సో మేము 14 మంది కూడా అవిశ్వాసం చెప్పడానికి ఎవరో మనిషిని మాతో సహకరించి ఉండుంటే మేము ఇంతవరకు కూడా వచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఒక సేవ చేయడం కోసం వచ్చాం. మేము ఆ సేవ చేయడానికి నోచుకోకుండా మళ్లీ నేను నిలబడలేము అనే పరిస్థితి, ఆయన ఒక్కరే నిలబడగలరు, మేము నిలబడలేము అనే పరిస్థితిని తీసుకొచ్చారు చైర్మన్ సార్ అండ్ వైస్ చైర్మన్ గారు. ఈ చట్టం అనేది 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ చట్టంకు దృష్టిలో పెట్టుకుని 4 ఏళ్ల తర్వాతనే వచ్చినాము. ఎందుకంటే అసలు ఎప్పుడో పెట్టాలి కానీ ఈ చట్టం ఉంది కాబట్టి 4 ఏళ్ళు ఆగినాము. ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని ఈ ఉన్న కౌన్సిలర్లను అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ గా గుర్తించమని చెప్పి మా బాధ. అదొకటి కాకుండా ఇంకొకటి వార్డులలో పర్యటిస్తున్నప్పుడు కూడా అట్లీస్ట్ మాకు ఆ లోకల్ కౌన్సిలర్లు చెప్పకుండా కూడా ఇంకొక వర్గాన్ని మా వార్డులలో ఉన్న వేరే మాకు ఆపోజిట్ ఉన్న వర్గాల దగ్గరికి వెళ్లడం, వారితో మాట్లాడి వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టియడం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇవి మంచి పద్ధతి కాదని చెప్పి మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చాము. ఎందుకంటే మాకు కొంచెం నాగరం మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలండి. డెవలప్మెంట్ చాలా తక్కువ అయిపోతుంది, రాజకీయం చాలా ఎక్కువ అయిపోతుంది. సో మాకు డెవలప్మెంట్ కావాలని చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి మేము కౌన్సిలర్స్ 16 మంది అందరం వచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల వీఆర్ఓ వ్యవస్థ రద్దయిందని తెలంగాణ వీఆర్ఓల ఐకాస చైర్మన్ సతీష్ అన్నారు. గాంధీ భవన్ లో ధరణి సంస్కరణ కమిటీ సభ్యుడు కోదండారెడ్డిని కలిసి వారి సమస్యలను వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్ఓ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూతాగాదాలు ఎక్కువయ్యన్నారు. ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇతర శాఖలోకి బదిలీ అయినటువంటి వీఆర్ఓలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురైపోతా ఉన్నారు. ప్రమోషన్స్ లేవు, సీనియారిటీ లేదు, డిపార్ట్మెంటల్ టెస్టులు లేవు, ఏది లేకుండా ప్రమోషన్ లేకుండా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఒకే క్యాడర్లో మరి రెవెన్యూ ఉద్యోగులమైన మేము, వీఆర్ఓలమైన మేము విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి అర్హులైన అందరికీ కూడా ప్రమోషన్లు కల్పించి అందరినీ కూడా రెవెన్యూ శాఖలో ఆర్ఐలుగా, జూనియర్ ఆర్ఐలుగా నియమించి గ్రామ లెవెల్లో ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నియమిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రంగారెడ్డి జిల్లాలోని మంచిరేరులో తల్లి, 2 పిల్లలు అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. భార్య పిల్లల ఆచూకీ కోసం మహేష్ బంధువులు పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివారు మంచిరేరులో తల్లితో సహా 2 పిల్లలు అదృశ్యమయ్యారు. భవానీ అనే వివాహిత ఇంట్లో ఎవరికి చెప్పకుండా 2 పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. భార్య పిల్లల కోసం తీవ్రంగా గాలించిన ఆమె భర్త మహేష్ ఎక్కడ వారి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. 3 రోజుల క్రితం ఓ దుండగుడు ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి ప్రవేశించి భవానీపై దాడి చేసి పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు ఎవరు, భవానీపై ఎందుకు దాడి చేశాడు, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న పంజగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. షకీల్ కొడుకు పారిపోయేందుకు దుర్గారావు సహకరించడాన్ని తేలడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును ఏపీలోని గుంతకలలో పట్టుబడ్డాడు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో హైదరాబాద్ పంచగుట్ట పూర్వ సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఐని అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తప్పించిన విధానంపై పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో విచారణ చేపట్టిన అనంతరం దుర్గారావును అరెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు సీఐ దుర్గారావు ఆశ్రయించారు. వారం నుంచి పరారులో ఉండగా తాజాగా గుంతకల్లు వద్ద పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేయగా దుర్గారావుది 8వ అరెస్ట్. మాజీ సీఐని A11గా పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వేంపేట రోడ్డు అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ ఆయిల్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణం అగ్నికి ఆహుతైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వేంపేట రోడ్లో ఉన్న ఆటోమొబైల్ ఆయిల్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా దుకాణంలో వ్యాపించడంతో దుకాణంలో ఉన్న వివిధ సామగ్రి ఫర్నిచర్ కాలిపోయింది. ఉదయం యాజమాని బయటికి వెళ్లి వచ్చేసరికి పొగలు రావడంతో వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు లక్ష్మీ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హస్తినాపురం డివిజన్ జెడ్పీ రోడ్డు షిరిడి సాయినగర్ రోడ్డుపై బైక్ పై వెళ్తున్న వారిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందిందని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ మహబూబ్ నగర్ జిల్లా మద్దిగట్ల గ్రామంకు చెందిన లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మ పేరు లక్ష్మి, మాది మద్దిగట్ల. ఇక్కడ పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి పోయి వస్తున్నాము. ఇట్లా చిన్న లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే ఆయన ఓవర్టేక్ స్పీడ్ చేసుకుంటా హ్యాండిల్కు తగిలిచ్చి ఇంకా పడ్డది. మా అమ్మ టైర్ కింద పడ్డది. ముగ్గురు పక్కింట్లో మాకు తెలిసిన వారి ఇంటికి పోయేసి వస్తున్నాం. ఇదే గల్లీ డిఆర్డిఎల్ కాలనీలో. బ్యాంకు అదే వాళ్ళ బ్యాంకు వచ్చి కొంచెం అమౌంట్ గురించి వాళ్ళని అడగనికి పోయినాం. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తీసుకొని వచ్చేదారిలో ఇట్లా జరిగింది. ఇదే పక్కనే డిఆర్డిఎల్ కాలనీలో. అవునండి, స్పీడ్గానే ఉంది. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు కూడా చూడవచ్చు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో ఆరన్ హోటల్ ఏం లేదు, ఓవర్టేక్ చేసినప్పుడు ఇంత మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు. మేము ఇంకానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇంకా మా అమ్మ అన్న కాదు, నడుచుకుంటూ వస్తారా బండి మీద పోతారా? నువ్వు కూడా ఉన్నావా దాంట్లో? ఇద్దరా డ్రైవర్? మీరు తోలేదు ఎవరు?